న్యూ టీవీ తెలుగు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఈ కేసులో 71వ నిందితుడుగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అతడి కుటుంబం హైదరాబాద్ లో ఉందని తెలుసుకున్న 3 ప్రత్యేక బృందాలు గురువారం అక్కడికి వెళ్లాయి. ఇప్పటికే ఈ ఘటనలో 18 మందిని అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీకి మద్దతుదారుగా మారారు. వైసీపీ అధికారికంగా కండువా కప్పుకోకపోయినా టీడీపీ అధినేత టీడీపీ చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పార్టీ శ్రేణులకు చంద్రబాబుకు శత్రువుగా మారారు. వంశీపై అభిమానం ఉన్నా వంశీ చేష్టలకు నియోజకవర్గంలోని సొంత సామాజిక వర్గ నేతలే ఆయనకు దూరం అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గతంలో టీడీపీ చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడిన నేతలకు చుక్కలు చూపించడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు 71వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు పంపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే పార్టీ శ్రేణులు బీభత్సం సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. అయితే ఈ కేసులో వంశీ సహా పలువురు కీలక నిందితులు బయటపడ్డారనే విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వంశీ చేసిన ఘాటు వ్యాఖ్యలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు వంశీని అరెస్ట్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు గన్నవరం ఘటనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వల్లభనేని వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వంశీ కుటుంబం హైదరాబాద్లోనే ఉండటంతో ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వంశీని అరెస్ట్ చేసేందుకు కృష్ణా జిల్లా నుంచి 3 ప్రత్యేక పోలీస్ బృందాలు నిన్న హైదరాబాద్ వెళ్లాయి. వంశీని ఈ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారా లేదా 41కి పోలీసులు ఎలాంటి నోటీసులు పంపుతారు అనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.